పొందుకున్నటువంటి ఇశ్రాయేలీయులు వేటిని కోరుకోవాలో వేటిని కోరుకోకూడదనే అవగాహన లేకపోవడం వల్ల ఆత్మీయ యాత్రలో నశించిపోయారు. ఈరోజు చాలామంది జీవితాలు ఆ రీతిగానే ఆత్మీయ యాత్రలో ముందుకు సాగవలసిన జీవితాలు, ప్రభువుని చూస్తూ ముందుకు సాగవలసిన జీవితాలు ఆగిపోతున్నాయి, అడుగంటిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఏవి కోరుకోకూడదో వాటి యందు అవగాహన లేదు. కాబట్టి అమాలేకులనైతే చంపివేశాడు, కానీ దేవుని మాట సగం విన్నాడు సౌలు, సగం విన్న. బలు అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టము కదా. ఈరోజు ఇదే దేవుడు అడుగుతున్నాడు. ఏదేదో చేస్తున్నారు కదా ప్రభు దగ్గరికి వచ్చి, వాటన్నిటికంటే ఆయన మాట ఆలకించి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వేటిని మన జీవితంలో నుంచి తొలగించుకోవాలా వాటిని తొలగించుకోవాలా. వాక్యం వినడంలో మీరు అతిశయపడవద్దు, వాక్యానుసారంగా జీవించడంలో మీరు అతిశయపడాలా. దేవునికి మహిమ కలుగును గాక.